బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్లో కానీ మెయిన్ ప్రమాదం ఏంటంటే ఎక్కువ టైం ఇవ్వదు ఇది యాక్చువల్గా. మన ప్రేక్షకుల అవగాహన కల్పించడానికి యాక్చువల్గా బ్రెయిన్ స్ట్రోక్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఫస్ట్ అవర్లో ఏం చేయాలా అనేది ఒకసారి అవగాహన కల్పిస్తాం. అదే ఇప్పుడు న్యూరోవాస్కులర్ అని మాట్లాడడం కదా, దాంట్లో ఆఫ్ కోర్స్ స్ట్రోక్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను ఐ వాస్ టాకింగ్ అబౌట్ దోస్ లీజన్స్ ద బ్లడ్ వెసల్స్. ఇంకోటి స్ట్రోక్లు 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం, అంటే బ్రెయిన్కి వచ్చే బ్లడ్ వెసల్ ఒకటి స్లోగా బ్లాక్ అవుతుంది అనుకుందాం, బ్లాక్ అయిపోయింది, బ్లడ్ ఫ్లో ఈజ్ నాట్ గోయింగ్ టు ద బ్రెయిన్, ఆ ఏరియా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఇస్కిమిక్ స్ట్రోక్. ఇంకోటి ఏమో హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. బ్లడ్ నేను చెప్పినట్టు బ్లడ్ విల్ బి గోయింగ్ ఇన్ ద బ్లడ్ వెసల్స్ అట్ హై ప్రెషర్స్. నార్మల్ ప్రెషర్ మనం 120/80 అంటాం, బట్ 120/80 ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ హై ప్రెషర్. This is millimeters of mercury, not centimeters of water. So that is a very high pressure. ఎందుకు when the heart pumps, ఆ ప్రెషర్ ఎందుకు అవసరం ఉంటుందో that's called the pressure head. అక్కడ నుంచి లాస్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీ, let us say the toes or the fingers, ఇక్కడ వరకు బ్లడ్ సప్లై అందాలి. సో యాజ్ ది వాస్కులాటరీ అంటే మెయిన్ బుడం ఇక్కడ ఉంటుంది, అయోర్టా అంటాం. అయోర్టా అలా డివైడ్ చేసుకుంటూ పోతుంది అనమాట. ఎవ్రీ పార్ట్కి సప్లై చేసుకుంటూ పోతుంది. అట్ ఈచ్ టైమ్ ఇట్ డివైడ్స్. ఇక్కడ టర్బులెన్స్ ఉంటుంది అనమాట. బ్లడ్ ఈస్ గోయింగ్ యాజ్ అ గష్ అండ్ దెన్ దెర్ ఈస్ డివైడింగ్. అలా వెళ్తూ లాస్ట్లో మనం ఏదైతే ఆర్టీవీఓల్స్ అంటాం, అక్కడికి వచ్చేసరికి 30 millimeters మర్క్యూరీ ప్రెషర్కి వచ్చేస్తుంది. అంటే ఆ తర్వాత అంత ప్రెషర్ అవసరం లేదు. తర్వాత ఇట్ విల్ గెట్ ఇన్ టు ద క్యాపిలరీస్, ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా లాస్ట్ బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయి చిన్నగా ఉంటాయి క్యాపిలరీస్. సో ఈ క్యాపిలరీస్ వచ్చేసరికి ఇట్ విల్ బి అరౌండ్ 5 millimeters మర్క్యూరీ. అండ్ వన్స్ ఇట్ కమ్స్ ఇన్ టు ద వెయిన్స్ ఇట్ ఇస్ 0. అక్కడ నుంచి ఇట్ విల్ గో బ్యాక్ టు ద హార్ట్. సో ప్రెషర్ ఆఫ్ 120/80, ఈవెన్ ఇఫ్ నార్మల్ ప్రెషర్ ఆల్సో ఇట్ ఈస్ హై ప్రెషర్ అనమాట. సో ఇట్ ఈస్ కాజింగ్ డ్యామేజ్ టు ది ఇంటర్నల్ వాల్స్ ఆఫ్ ది బ్లడ్ వెసల్స్. ఓకే. సో యాజ్ ఇట్ ఈస్ గెటింగ్ డ్యామేజ్డ్, బాడీ ఎట్లుంటుందంటే మన పీడబ్ల్యూడీ లాగా కాదు, లేకపోతే మన రోడ్ రిపేర్ సర్వీస్ లాగా కాదు. ఈరోజు డ్యామేజ్ అయితే 6 నెలలకు సంవత్సరాలకు రిపేర్ చేయదు. బాడీ విల్ రిపేర్ ఇట్ ఇమీడియట్లీ యాజ్ ద డ్యామేజ్ ఇస్ హ్యాపెనింగ్. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎండోథెలియల్ లేయర్ అంటాము, ఇంటర్నల్ పొర. ఈ ఎండోథెలియల్ లేయర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఇమ్మీడియట్గా బ్లడ్ విల్ గెట్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సబ్ ఎండోథెలియల్ లేయర్స్ అంటాం. మీకు చెప్పాం కదా 3 లేయర్స్ ఉంటాయి నార్మల్గా, కానీ బ్రెయిన్ బ్లడ్ వెసల్స్లో 2 లేయర్స్ ఉంటాయి. సో ఈ ఎప్పుడైతే ఎండోథెలియల్ లేయర్ డ్యామేజ్ అవుతుందో ఇమ్మీడియట్గా సబ్ ఎండోథెలియల్ లేయర్స్ అంటాము, అది బ్లడ్ లైక్ కాంటాక్ట్కి వస్తే క్లాట్ ఫామ్ అయిపోతుంది. ఓకే. ఎండోథెలియల్ లేయర్ ఇస్ ఎ బ్యారియర్. బ్లడ్ బాడీ నుంచి బయటకు వచ్చినప్పుడే క్లాట్ కావాలి, అంటే బ్లడ్ వెసల్ నుంచి బయటకు వచ్చినప్పుడే క్లాట్ కావాలి. బ్లడ్ వెసల్ లోపల క్లాట్ అయితే అది అబ్నార్మల్ అనమాట. కానీ ఒక టైంలో ఎప్పుడైతే ఈ ఎండోథెలియల్ లేయర్ డ్యామేజ్ అయ్యి ఈ బ్లడ్ డైరెక్ట్గా కాంటాక్ట్ విత్ ది సబ్ ఎండోథెలియల్ లేయర్కి వచ్చినప్పుడు క్లాట్ ఫార్మేషన్. సో ఇది క్లాట్ ఫార్మ్ అయినప్పుడు అది సడన్గా బ్లాక్ అయిపోతుంది, బ్లడ్ వెసల్ క్లాట్ ఫార్మ్ అయిపోతుంది. ఇట్ విల్ నాట్ అలౌ ది బ్లడ్ టు గో ఫర్దర్. దిస్ హ్యాపెన్స్ ఇన్ లార్జ్ వెసల్స్ అంటాం. పెద్ద బ్లడ్ వెసల్స్ ఏవైతే వస్తుంటాయో బ్రెయిన్కి, క్యారోటిడ్స్ ఇవన్నీ, ఇక్కడ నుంచి క్యారోటిడ్ ఆర్టరీ అంటాము, వెనక నుంచి వర్టిబుల్ ఆర్టరీస్ వస్తుంటాయి. ఇవి పెద్ద బ్లడ్ వెసల్ మళ్ళీ డివైడ్ అవుతాయి అనమాట, డివైడ్ అవుతూ పోతుంటాయి. సో దీన్ని లార్జ్ బ్లడ్ వెసల్ అంటాం. ఈ లార్జ్ బ్లడ్ వెసల్లో ఎప్పుడైతే క్లాట్ అవుతుందో ఇట్ ఇస్ డివాస్టేటింగ్. ఇమ్మీడియట్గా పేషెంట్ విల్ బికమ్ అన్కాన్షియస్, ఒక సైడ్ పారాలిసిస్ వచ్చేస్తుంది, లెఫ్ట్ సైడ్ అయితే స్పీచ్ కూడా పోతుంది. దట్ ఈస్ ఇమ్మీడియట్. దీన్ని లార్జ్ వెసల్ అక్లూషన్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇక్కడ లార్జ్ వెసల్ అక్లూషన్ ఉన్నప్పుడు దేర్ ఇస్ అ మ్యాసివ్ డ్యామేజ్ ఆఫ్ ద బ్రెయిన్, ఎందుకంటే ఇట్ ఇస్ సప్లయింగ్, ఇట్ ఇస్ గివింగ్ అవుట్ సో మెనీ బ్రాంచెస్ సప్లయింగ్ ద ఎంటైర్ హెమిస్ఫియర్ ఆఫ్ ద బ్రెయిన్. సో అట్లాంటి క్లాట్స్ అయినప్పుడు అయితే ఇంకా దట్ ఈస్ డివాస్టేషన్. దీనికి ఇన్ ద లాస్ట్ 25-30 years ఎల్బీఓ అంటాం, లార్జ్ వెసల్ అక్లూషన్. దీనికి వీఆర్ ఆల్వేస్ థింకింగ్ దట్ ఆల్వేస్ లార్జ్ వెసల్ అక్లూషన్ ఉంటేనే బెటర్, ఎందుకంటే వీ కెన్ ఇమీడియట్లీ రివర్స్ ఇట్. రివర్సల్ ఇస్ పాసిబుల్ ఇన్ దిస్. చిన్న బ్లడ్ వెసల్స్ ఎక్కడో బ్లాక్ అయితే దాన్ని రివర్సల్ చేయలేము. పెద్ద బ్లడ్ వెసల్కి వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్రొసీజర్ వేర్ వీ కెన్ రివర్స్ దిస్. అంటే క్లాట్ను డిజాల్వ్ చేసేయచ్చు, బట్ దట్ షుడ్ హ్యాపన్ అర్లీ. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు 5 minutes బ్లడ్ సప్లై ఆగిపోయిందంటే బ్రెయిన్ సెల్స్ పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కణాలు డెడ్ కాకముందే మనం దాన్ని రివర్స్ చేయాలి. సో దీనికి ఇప్పుడు మేము అంటున్నది 3 hour విండో పీరియడ్ అంటాం. 3 hour విండో పీరియడ్లో ఐవీ థ్రోంబోలైసిస్ అని చేస్తాం. ఐవీ థ్రోంబోలైసిస్ మీన్స్ ఒక ఇంజెక్షన్ ఇస్తాం అనమాట, త్రూ ఇంట్రావెనస్ ఇంజెక్షన్ ఇచ్చేస్తే ఇది క్లాట్ స్లోగా డిజాల్వ్ అయిపోతుంది. ఈ మందు అక్కడికి వెళ్ళి అక్కడ దాన్ని డిజాల్వ్ చేస్తుంది అనమాట. ఇది ఎప్పుడైతే దీన్ని థ్రోంబోలైసిస్ ఉంది. థ్రోంబోసిస్ అంటే
క్లాట్ ఫార్మేషన్ ఇన్ ద బ్లడ్ వెసల్. బయట ఫామ్ అయితే క్లాట్ అంటాము, లోపల ఫామ్ అయితే వెసల్ ఫామ్ అయితే థ్రాంబోసిస్ అంటాం. ఈ థ్రాంబస్ని కరిగించేదే థ్రాంబోలైసిస్. లైసిస్ అంటే దాన్ని డిజాల్వ్ చేయడం. సో ఇది చేసినప్పుడు చాలాసార్లు మళ్ళీ బ్లడ్ సప్లై ఏర్పడి స్లోలీ పేషెంట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. వీ హవ్ సీన్ పేషెంట్స్ ఇంప్రూవింగ్ ఆల్మోస్ట్ 100%. ఓకే, జస్ట్ థ్రాంబోలైసిస్తో. ఎందుకంటే లార్జ్ బ్లడ్ వెసల్ అక్లూషన్ ఉంటే ఇట్ రివర్సెస్ వెరీ వెల్. ఒక్కోసారి ఏమవుతుందంటే ఎక్కడో పెరిఫెరీలో దూరంలో వేర్ దెర్ ఇస్ నో గుడ్ సెంటర్ నియర్ బై అట్లాంటి చోట స్ట్రోక్ వచ్చింది, ఆర్ నియర్ బై పీపుల్ డి నాట్ రికగ్నైజ్ దట్, ఆర్ ది వెంట్ లేట్ టు ద హాస్పిటల్, 3 hours దాటిన తర్వాత వెళ్ళారు. సో ఇక్కడ ఏంటంటే డాక్టర్ సపోజ్ 4 hours వెళ్ళారనుకోండి, అప్పుడు డాక్టర్ హ్యాస్ టు డిసైడ్. సమ్టైమ్స్ వీ స్టిల్ డూ ద థ్రాంబోలైసిస్ టేకింగ్ లిటిల్ రిస్క్ బికాస్ బెనిఫిట్స్ ఆర్ హ్యూజ్. రివర్సల్ అయిపోతుంది కదా. సో అందుకోసం సో అప్ టు 4 hours 4.5 hours కూడా చేసిన రోజులు ఉన్నాయి. అంటే వీ డోంట్ డూ ఆన్ అ రెగ్యులర్ బేసిస్, బట్ వీ డిసైడ్ బేస్డ్ ఆన్ సో మెనీ పారామీటర్స్. ఓకే, ఈయన చేయొచ్చు 4 hours కూడా అని. సపోజ్ ఇంకా ఎక్కువ టైం అయిపోయింది అనుకుందాం, స్టిల్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ రివర్సల్. వీ కెన్ టేక్ ద పేషెంట్ టు ద క్యాత్ ల్యాబ్, పుట్ ఏ క్యాథెటర్ అండ్ టేక్ ఇట్ అప్ టు ది క్లాట్. అక్కడ మనం క్లాట్ బస్టర్ చేయవచ్చు, అక్కడ చేయొచ్చు. దట్ వీ కెన్ డూ అప్ టు 8 hours. అప్పుడు మనకు 8 hours చేసినప్పుడు యూ వి నాట్ గెట్ 100% రికవరీ, అంటే 60 to 70% రివర్సల్ అయినా ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎస్. ఇంకా అప్ టు 24 hours కూడా మనం ఇంకో ప్రొసీజర్ చేయొచ్చు. దట్స్ కాల్డ్ యాజ్ థ్రాంబెక్టమీ అంటాం. సర్జికల్ చేయొచ్చు, ఆర్ వీ కెన్ డూ విత్ మెకానికల్ థ్రాంబెక్టమీ అని చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ది ప్రొసీజర్స్ అవైలబుల్ ఇన్ అ లార్జ్ వెసల్ అక్లూషన్. ఈ లార్జ్ వెసల్ అన్నప్పుడు క్యారోటిడ్ ఆర్టరీ, అంటే మెయిన్ వెసల్ వచ్చేసి క్యారోటిడ్ ఆర్టరీ, లేకపోతే దాని బ్రాంచెస్ కొన్ని ఉంటాయి. మిడిల్ సెర్బ్రల్ ఆర్టరీ అంటాము. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ వెసల్ విచ్ విల్ బి సప్లయింగ్ ఆల్మోస్ట్ half of ది బ్రెయిన్. సో ఆ వెసల్లో ఉన్నా కూడా ఈ ప్రొసీజర్ అంటే థ్రాంబోలైసిస్ విల్ హెల్ప్ ఇమ్మెన్స్లీ. కొన్నిసార్లు దిస్ ఇస్ కాల్డ్ ఇస్కిమిక్ స్ట్రోక్, అంటే బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల జరిగిన. కొందరికి ఇక్కడే నెక్లోనే ఈ క్యారోటిడ్ ఆర్టరీలో చేంజెస్ వచ్చి అథెరోస్క్లెరోసిస్ అంటాం, అక్కడే అబ్స్ట్రక్షన్ ఉంటుందన్నమాట, స్లోగా మూసుకుపోతుంది అది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే దేర్ ఆర్ 2 procedures ఫర్ దట్ అగైన్. ఓపెన్ ప్రొసీజర్లో అది ఓపెన్ చేసి బ్లడ్ వెసల్ ఓపెన్ చేసి లోపల ఉన్న మక్క అంతా తీసేసి మళ్ళీ క్లోజ్ చేస్తాం. అగైన్ సప్లైస్ ఎస్టాబ్లిష్డ్. ఇంకో విధం ఏంటంటే హార్ట్లో స్టెంట్ లాగా ఇక్కడ స్టెంటింగ్ చేయొచ్చు, క్యారోటిడ్ ఆర్టరీ స్టెంటింగ్ అంటాము. ఎల్డర్లీ పీపుల్, మోస్ట్లీ స్ట్రోక్స్ యూజువల్గా ఎల్డర్లీ ఏజ్లో వస్తాయి, ఆఫ్టర్ 60-65 ఇలాగా. యంగ్ స్ట్రోక్స్ ఆర్ లెస్ కామన్. సో అటువంటిది ఇస్కిమిక్ స్ట్రోక్లలో మనకు ఈ పద్ధతులన్నీ ఉన్నాయి. ఆల్ దీస్ థింగ్స్ వీ డూ రెగ్యులర్లీ ఇన్ అవర్ హాస్పిటల్. ఇంకోటి ఏంటంటే వాట్ ఈస్ కాల్డ్ హెమరేజిక్ స్ట్రోక్. ఈ బ్లడ్ ఫ్లో చాలా ఫాస్ట్గా వెళుతున్నప్పుడు లోపల చేంజెస్ అవుతున్నాయని కదా, ఎక్కడెక్కడ చిన్న చిన్న డ్యామేజెస్ అవుతాయో రిపేర్ అవుతూ ఉంటుంది. యాజ్ వి ఏజ్ డ్యామేజ్ అవుతుంది కానీ రిపేర్ స్లో అయిపోతుంది. మనం ఏజ్ అవుతూ స్లో అయిపోతాం. అలాగే మన రిపేర్ నెట్వర్క్ మెకానిజం ఆల్సో రిడ్యూస్. అప్పుడు ఏమవుతుందంటే రెసిడ్యూల్ డిఫెక్ట్ ఉండిపోతుంది. అట్లాంటి చోట ఏమవుతుందంటే స్లోగా, బికాజ్ ఇట్స్ గోయింగ్ వెరీ స్లో డ్యామేజ్ కాబట్టి అక్కడ వెళ్ళి కొలెస్ట్రాల్, కాల్షియము ఇవన్నీ డిపాజిట్ అవుతూ అవుతాయి. దాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటాం. అలా అథెరోస్క్లెరోసిస్ అవుతూ స్లోగా క్లోజ్ అయిపోతుంది. అప్పుడు యాజ్ ఇట్ ఈస్ క్లోజింగ్ వెరీ స్లోలీ కొలాటరల్ సర్క్యులేషన్ అంటాం, కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ అవుతాయి. సి బాడీ విల్ ట్రై టు మెయింటైన్ ద బ్లడ్ సప్లై ఇన్ ఎనీ వే. నేచర్ ఇస్ ఇంకా దాన్ని వీ కెనాట్ రీప్లేస్ దట్. డాక్టర్స్ వాట్ వీ డూ, we try to establish that natural pathways once again by surgery or other means. కానీ బాడీ విల్ ట్రై టు ఎనీవేర్ ఇన్ ద బాడీ, ఎక్కడైనా కావచ్చు. ఒక బ్లడ్ వెసల్ స్లోగా క్లోజ్ అవుతుందంటే దాన్ని బైపాస్ చేసుకుంటూ కొత్త బ్లడ్ వెసల్స్ మొలుస్తాయి అనమాట. అంటే దే రియలీ ఫార్మ్ నియోవాస్కులరైజేషన్. అప్పుడు ఈ కొలాటరల్ సర్క్యులేషన్ ఉంటుంది. చాలాసార్లు మేము ఒక పేషెంట్ చూస్తాము, మొత్తం క్యారోటిడ్ బ్లాక్ ఉంటుంది కానీ పేషెంట్ నార్మల్గా ఉంటాడు. ఎందుకు ఇలా నార్మల్గా ఉన్నాడు అంటే ఇవే కొలాటరల్ సర్క్యులేషన్ ఉంటుంది అనమాట, ఎస్టాబ్లిష్డ్. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్లో ఒక స్పెషల్ సిస్టమ్ ఉంది, సర్కిల్ ఆఫ్ విల్లిస్ అని. రైట్ సైడ్ బ్లడ్ వెసల్స్, లెఫ్ట్ సైడ్ బ్లడ్ వెసల్స్ అన్నీ కూడా కింద మన బేస్ ఆఫ్ ది బ్రెయిన్లో అడుగు భాగంలో అన్నీ కలుస్తాయి అనమాట. అక్కడ కోడ్ కనెక్షన్ ఉంటాయి. సో ఒక సైడ్ స్లోగా బ్లాక్ అయితే దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ బ్లడ్ సప్లై కెన్ కమ్ ఫ్రమ్ ది అదర్ సైడ్. సో అలా ఉంటుంది కాబట్టి అందుకే బ్రెయిన్కి ఇన్ని చెక్స్, బ్యాలెన్సెస్ అన్నీ ఉన్నాయి. దర్ సో మెనీ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉన్నాయి. అందువల్లనే ఆఫ్ కోర్స్ స్ట్రోక్ ఈజ్ వెరీ డివాస్టేటింగ్ అండ్ వెరీ బ్యాడ్. బట్ స్టిల్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇంకా ఎన్నో 10 ఎక్కువ స్ట్రోక్స్ రావాలి యాక్చువల్లీ. ఎందుకు రావు అంటే నేచర్ ఇస్ ట్రయింగ్ టు ప్రివెంట్ ఇట్ కంటిన్యూస్గా. కొత్త బ్లడ్ వెసల్స్ వస్తుంటాయి, ఆపోజిట్ సైడ్ నుంచి బ్లడ్ ఫ్లో వస్తుంటుంది. సడన్ అక్లూజన్సే యూజువల్గా ఆర్ వెరీ డేంజరస్ అండ్ దాన్ని కరెక్ట్ కనుక్కొని మనం ఇమ్మీడియట్గా దాన్ని రివర్స్ చేయవచ్చు. ఇంకోటి హెమరేజిక్ స్ట్రోక్ అన్నాను. ఇలా చేంజ్ అవుతున్నప్పుడు ఒకసారి చిన్న రంధ్రం లాగా పడి బీపీ ఎక్కువైనప్పుడు
థిన్ అవుట్ అయిపోయి బస్ట్ అయిపోతుంది అనమాట బ్లడ్ వెసల్. దాని కొన్ని అమరాయిడ్ చేంజెస్ అంటాము, హైలైన్ చేంజెస్ అంటాము, ఇట్లాంటి చేంజెస్ అవుతూ ఉంటాయి ఈ బ్లడ్ వెసల్లో, ప్రెషర్ రిలేటెడ్ అనమాట. సో అక్కడ బ్లడ్ వెసల్ చాలా వీక్ అయిపోయి అక్కడ బస్ట్ అయిపోయి దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న హెమరేజెస్ అయితే మేము కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మెడిసిన్స్తోనే ట్రీట్ చేస్తాం. దానికి క్లాట్ బస్టర్ ఇవ్వకూడదు. అందుకే ఫస్ట్ సిటీ స్కాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక స్ట్రోక్ వచ్చినప్పుడు ఇట్ కుడ్ బి హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్లీడింగ్ అయింది లోపల బ్రెయిన్లో, ఇంకోటేమో బ్లడ్ వెసల్లో క్లాట్ అయ్యి బ్లడ్ సప్లై తగ్గిపోయింది, ఇస్కిమిక్ స్ట్రోక్. దీన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి సిటీ స్కాన్ చేసి. సిటీ స్కాన్ ఉంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఉంటే ఎంఆర్ఐ, బట్ సిటీ స్కాన్ ఇస్ అవైలబుల్ ఎవ్రీవేర్ కాబట్టి సిటీ స్కాన్ ఈజీగా చేసుకొని ఓకే ఇది హెమరేజిక్ స్ట్రోక్ కాదు అన్నప్పుడు మనం వీ కెన్ ట్రై దిస్ థ్రోంబోలైసిస్. అదే ఒకవేళ హెమరేజ్ ఉండి మనం థ్రోంబోలైసిస్ ఇచ్చామనుకోండి ఇంకా డివాస్టేటింగ్, బ్లీడింగ్ ఎక్కువైపోతుంది. సో అందుకు దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి అట్లీస్ట్ మినిమం సిటీ స్కాన్ చేసుకొని అండ్ ఇమీడియట్గా వీ కెన్ గివ్ థ్రోంబోలైసిస్. థ్రోంబోలైసిస్ ఒక స్పెషలైజ్డ్ హాస్పిటల్లోనే ఇవ్వాలి అని లేదు, అంటే టు సేవ్ ఎ లైఫ్ యూ కెన్ గివ్ ఇన్ ఎ స్మాలర్ సెంటర్ ఆల్సో. బట్ ఇచ్చేసి వీ కెన్ షిఫ్ట్ ద పేషెంట్ టు, అంటే అందుకే మనం ఒక నెట్వర్క్ లాగా తయారు చేసుకోవాలి. ఒక మేజర్ హాస్పిటల్ షుడ్ హ్యావ్ నెట్వర్క్ హాస్పిటల్స్. సపోజ్ నల్గొండలో అయింది స్ట్రోక్, అది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేందుకు 3 గంటలు అయిపోతుంది కదా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ సెంటర్ దేర్ whom we have trained or maybe some little training we have given to them, వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు, సిటీ స్కాన్ ఎలా ఉందని మనకు పంపిస్తారు, చూసేసి థ్రోంబోలైజ్ చేయమని చెప్తాం. చెప్పొచ్చు కూడా ఒక ఎండి మెడిసిన్ డాక్టర్ కానీ ఎంబీబీఎస్ డాక్టర్ కానీ హూ ఇస్ ట్రైన్ ఇన్ దాట్ యూ కెన్ గివ్. అఫ్కోర్స్ ఇంకా ఇంత పెద్ద నెట్వర్క్ కాలేదు ఇండియాలో, కావాలి. అయితే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇచ్చేసి దెన్ దే విల్ ట్రాన్స్ఫర్ ద పేషెంట్. సో వితౌట్ సిటీ స్కాన్ థ్రోంబోలైసిస్ చేయకూడదు. సిటీ స్కాన్ మినిమం ఈ సిటీ స్కాన్. ఓకే. ఆ తర్వాత దాంట్లో కూడా ఎస్టాబ్లిష్ స్ట్రోక్ అయిపోయింది అనుకోండి ఆల్రెడీ, థ్రోంబోలైసిస్ చేయకూడదు. ఎస్టాబ్లిష్ స్ట్రోక్ అంటే సిటీ స్కాన్ మనకు బ్లాక్ కనబడిపోతుంది అనమాట. ఆల్రెడీ స్ట్రోక్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, దీన్ని థ్రోంబోలైసిస్ చేసేస్తే దెన్ రీపర్ఫ్యూజన్ ఇంజరీ అంటాం. ఆల్రెడీ మొత్తం డెడ్ సెల్స్ ఉన్నాయి అక్కడ, దాన్ని ఓపెన్ చేసేస్తే మనం ఈ బ్లడ్ వెళ్ళి మొత్తం ప్రవాహం లాగా. సో బిఫోర్ అంటే దీన్ని రివర్సిబిలిటీ, ఇర్రివర్సిబిలిటీ. డెత్ అన్నది ఇర్రివర్సిబిలిటీ, ఇంకా మళ్ళీ రాదు అది. డెడ్ సెల్ విల్ నాట్ కమ్ బ్యాక్. ఈ డెత్ కాకముందే, సెల్స్ డెత్ కాకముందే మనం చేయాలి. సో రివర్సిబిలిటీ ఉన్నప్పుడు చేస్తేనే రివర్స్ అవుతుంది. డెత్ అనేది మళ్ళీ రాదు కదా. సో అందుకోసం మొత్తం మన సొసైటీలో కూడా ఈ అవగాహన తీసుకురావాలి. ఒక మేజర్ సెంటర్కి వెళితేనే థ్రోంబోలైసిస్ చేయాలి అని కాదు. వీ షుడ్ అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే టైం అయిపోతుంది. బట్ ద పర్సన్ హూ ఈజ్ సీయింగ్ దిస్ పేషెంట్ అండ్ గివింగ్ ద ఇంజెక్షన్, ఆయనకు కొంచెం ట్రైనింగ్ ఉండాలి. వాట్ పారామీటర్స్ హీ హస్ టు చెక్ అని ఉండాలి. ప్లస్ హీ షుడ్ టేక్ అన్ ఒపీనియన్ ఫ్రమ్ ఎ న్యూరాలజిస్ట్ ఆర్ ఎ న్యూరోసర్జన్ హూ నోస్ అబౌట్ ఇట్. తీసుకున్న తర్వాత హీ కెన్ గివ్ ద థ్రోంబోలైసిస్, దెన్ హీ కెన్ ట్రాన్స్ఫర్ టు ద హైయర్ సెంటర్. సో ఆ టైం కలిసి వస్తుంది మనకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తాం. 8 అవర్స్లో రికవర్ అయిపోయాడు అనుకోండి, ఫర్దర్ ఏం చేయం, 1 or 2 days పెట్టుకొని పంపించేస్తాం ఇంటికి వెళ్ళిపోయి. అదే ఇంప్రూవ్ కాలేదు అనుకోండి, స్టిల్ వీ హ్యావ్ అనదర్ విండో, 8 hours window where we can do an arterial thrombolysis. If that also does not improve, we can go for a thrombectomy. అంటే we can remove the thrombus mechanically. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సార్ ఇప్పుడు ఇలా అంటే స్ట్రోక్ వచ్చింది, ఏదో ఆయన 30% లాస్ అయ్యండి అనుకుందాం, మూమెంట్ కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో అంటే అది రివర్సిబుల్ అవుతుందా? ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే బ్రెయిన్ హీలింగ్ ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఆర్గన్ హీలింగ్. ఓకే. అంటే హీలింగ్ ప్రాసెస్ ఏమో సేమే. ఇక్కడ మేము ఫస్ట్ చెప్పినట్టు పర్మనెంట్ సెల్స్, అంటే దీస్ సెల్స్ కెనాట్ రీప్రొడ్యూస్. కానీ దే క్యాన్, ఇఫ్ ద సెల్ ఈజ్ లివింగ్, ఇట్ కెన్ ప్రొడ్యూస్ మోర్ బ్రాంచెస్. కొత్త బ్రాంచెస్ డెవలప్ చేసుకోవచ్చు. సెల్ చనిపోతే అది ఉండదు. సో అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఇస్ టు ప్రొటెక్ట్ ద బ్రెయిన్. దీన్ని బ్రెయిన్ ప్రొటెక్షన్ మెకానిజం అంటాము, బ్రెయిన్ ప్రొటెక్షన్ మెథడ్స్ అంటాము. సో ఎనీ పేషెంట్ విత్ న్యూరాలజికల్ డిసార్డర్, ఇట్ వుడ్ బి ఎనీథింగ్, ఎపిలెప్సీ కావచ్చు, ఒక పార్కిన్సనిజం కావచ్చు, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, ఒక హెడ్ ఇంజరీ కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్రెయిన్ ప్రొటెక్షన్ అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. దెర్ ఈజ్ ప్రోటోకాల్ ఫర్ దట్. బ్రెయిన్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలని. ఈ బ్రెయిన్ ప్రొటెక్షన్లో ఏంటంటే దో సెల్స్ విచ్ ఆర్ డెడ్ ఆర్ గాన్, మనం ఏం చేయలేము దానికి, డెడ్ ఈజ్ ఓవర్. దో సెల్స్ విచ్ ఆర్ లివింగ్, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. సో ఆ ప్రొటెక్షన్ని మనం కొన్ని మెడిసిన్స్ అన్నీ ఉంటాయి, దాని ప్రకారం చేస్తాం అన్నమాట. సో వీల్ ప్రొటెక్ట్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఎందుకు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ప్రొటెక్ట్ చేయాలి? నేను చెప్పినట్టు ఈచ్ సెల్ క్యాన్ ప్రొడ్యూస్ న్యూ కనెక్షన్స్. అల్టిమేట్లీ ఇవన్నీ నెట్వర్క్ అనమాట, ఈ నెట్వర్కింగ్. సో న్యూరల్ నెట్వర్క్ అంటాము. నర్వ్స్ ఒకదానికి కనెక్షన్స్ ఉంటాయి అనమాట. సో న్యూ కనెక్షన్స్ క్యాన్ డెవలప్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఒక ఏరియా ఆఫ్ బ్రెయిన్ ఇస్ డ్యామేజ్డ్ అంటే ఇట్ ఈస్ నాట్ గాన్ ఫర్ ఎవర్. ఇట్ కెన్ రికవర్ బై మెథడ్ కాల్డ్ రెస్టిట్యూషన్ అంటాం. అంటే కొత్త కనెక్షన్స్ డెవలప్ అవుతాయి అనమాట. కొత్త కనెక్షన్స్ డెవలప్ అయ్యి ఆ తర్వాత ఫంక్షన్ కెన్ రికవర్.
సో యూజువల్గా 3 to 6 months పడుతుంది ఈ కొత్త కనెక్షన్స్ డెవలప్ చేయడానికి. ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ ఏరియా ఆఫ్ డ్యామేజ్, ద రికవరీ ఛాన్సెస్ హై బికాస్ కనెక్షన్స్ కెన్ ఈజీలీ బ్రిడ్జ్ దట్ గ్యాప్. అదే పెద్ద ఏరియా ఆఫ్ డ్యామేజ్ ఉందనుకోండి, ద ఫంక్షనల్ రికవరీ విల్ బి మచ్ లెస్. సో ఇట్ ఆల్ డిపెండ్స్. సో ఎవ్రీ పేషెంట్ వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ పేషెంట్ ఇస్ గోయింగ్ టు ఇంప్రూవ్ అనే మనం ముందుకెళ్ళాలి విత్ అ పాజిటివ్ ఇంటెన్షన్. అండ్ వీ హ్యావ్ సీన్ ఈవెన్ విత్ మేజర్ లార్జ్ వెసల్ అక్లూషన్స్ ఆల్సో సమ్ పీపుల్ హ్యావ్ రికవర్డ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫంక్షన్. సో బ్రెయిన్ హ్యాస్ ఎ వెరీ డిఫరెంట్ మెథడ్ ఆఫ్ రికవరీ, దో దిస్ ఆర్ పర్మనెంట్ సెల్స్. ఇంకొకటి ఏంటంటే మనకు కావాల్సిన బ్రెయిన్ కంటే కూడా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది అనమాట. వీ డోంట్ యూజ్ ఆల్ ద బ్రెయిన్ ఆల్ ద టైమ్. సో సమ్ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ గెట్ డ్యామేజ్డ్ ఆల్సో, అదర్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ విల్ కాంపెన్సేట్ ఫర్ దట్. సపోజ్ మా హాస్పిటల్లో 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, దానికి లీవ్ పెట్టినా మిగతా 96 మంది వర్క్ కవర్ చేస్తారు. అలాగా అది 90 మంది లీవ్ పెట్టారనుకోండి, కవర్ చేయలేము. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్. డ్యామేజ్ తక్కువ ఉంటే రికవరీ విల్ బి మచ్ బెటర్. ఇంకోటి ఏంటంటే ఎనీ పేషెంట్ విత్ స్ట్రోక్, విత్ మైనర్ స్ట్రోక్, స్మాల్ ఏరియా ఆఫ్ స్ట్రోక్, స్మాల్ ఏరియా ఆఫ్ డ్యామేజ్, మనం ఇట్ ఆల్వేస్ అజ్యూమ్ దాట్ హీ ఈజ్ పొటెన్షియల్ క్యాండిడేట్ ఫర్ ఎ బిగ్గర్ స్ట్రోక్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఆయనకు ఒకసారి స్ట్రోక్ వచ్చిందంటే మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని ప్రివెంట్ చేయాలి. ఇక్కడ మేము యూజువల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. There are some risk factors for getting stroke, like hypertension, diabetes, smoking, alcohol, తర్వాత హైపర్ కొలెస్ట్రాల్, ఇవన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయాలి. స్మోకింగ్ ఆపేయచ్చు, ఆల్కహాల్ తగ్గించేయచ్చు, స్టాప్ చేయొచ్చు. దెన్ వీ షుడ్ హ్యావ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ డయట్, ప్రాపర్ డయట్. ఇవన్నీ ఇస్తే వీ కెన్ ప్రివెంట్ స్ట్రోక్ ఫర్ నెక్స్ట్ మెనీ ఇయర్స్. సో ఎనీ పేషెంట్ హూ కమ్స్ విత్ స్ట్రోక్, వెదర్ ఇట్స్ స్మాల్ ఆర్ బిగ్ స్ట్రోక్, it is assumed that his blood vessels are already damaged. So there is a possibility of getting another stroke in the future. So how to prevent that stroke? So ఇదైతే వచ్చేసింది, దీనైతే మనం ఏం చేయలేము, గతం గత. సో ముందుకు మనం ఏం చేయాలి అనేది. సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ 2 ways. ఒకటేమో రిహాబిలిటేషన్, అంటే పేషెంట్ డ్యామేజ్ అయిన పార్ట్ బ్రెయిన్, తర్వాత దాని ఫంక్షన్ రీగెయిన్ చేయడం కోసము, తర్వాత హీ హస్ టు కమ్ ఇంటూ ఫంక్షనల్ రికవరీ యాజ్ ఎ ప్రొడక్టివ్ మెంబర్ ఆఫ్ ది సొసైటీ. అది కూడా ఇంపార్టెంటే. హీ మే బి ద బ్రెడ్ విన్నర్ ఫర్ ది ఫ్యామిలీ. ఇఫ్ హీ ఇంప్రూవ్స్ మ్యాక్సిమం ఎక్స్టెంట్, ఏదో ఒక పని చేసుకొని జీవనోపాధి కల్పించుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. డ్యామేజ్ అయిన పార్ట్ని మనం రిహాబిలిటేషన్ ద్వారా వీ విల్ ట్రై టు గెట్ ద పేషెంట్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇంటూ సమ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. దట్ ఈస్ ద ఫైనల్ గోల్. అదొకటే కాకుండా ఫ్యూచర్లో మరలా ఎటువంటి స్ట్రోక్ రాకుండా కాపాడాలి. దట్ ఇస్ సెకండ్ వన్. సో ఇవి రెండింటి మీద మనం వర్క్ చేస్తూ ఉంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే.